Good afternoon అండి. This is Dr. P. Ravikiran, General Physician and Diabetologist at Owners Robotics Hospital, Champapet. As a part of diabetes education program, ఇవాళ మనము the proper method of checking blood sugars గురించి మాట్లాడుకుందాం. అంటే వాట్ ఈస్ ద కరెక్ట్ మెథడ్ టు చెక్ యువర్ బ్లడ్ షుగర్స్. వై ఆర్ వి డిస్కస్ దిస్ టాపిక్ ఎందుకంటే ఇవాళ రేపు మ్యాక్సిమం అందరి దగ్గర డయాబెటీస్ ఉన్న పేషెంట్స్ అందరి దగ్గర గ్లూకోమీటర్స్ ఉంటున్నాయి. సో వాళ్ళు చాలా ఫ్రీక్వెంట్గా ర్యాండమ్గా చెక్ చేస్తుంటారు, దాన్ని నోట్ చేస్తుంటారు. బట్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఇఫ్ యూ డోంట్ ఫాలో ద ప్రాపర్ మెథడ్, ద రిజల్ట్స్ విచ్ వి అక్వైర్ ఇస్ ఆల్సో ఎర్రర్నెస్. అంటే మనకి తప్పు రిపోర్ట్ వస్తుంది. వీ మే అండర్ ఎస్టిమేట్ ద షుగర్స్, వీ మే ఓవర్ ఎస్టిమేట్ ద షుగర్స్, అండ్ దానివల్ల మన ట్రీట్మెంట్ అనేది మారుతుంది. ఎస్పెషల్లీ ఇన్సులిన్ తీసుకున్న పేషెంట్స్కి దే ఆర్ అడ్వైజ్డ్ బై ద డాక్టర్స్ టు కీప్ ఆన్ కంటిన్యూస్లీ చెకింగ్ ద బ్లడ్ షుగర్స్ టు నోట్ ద వాల్యూస్. సో వాళ్ళ కోసం అని చెప్పి ఇవాళ వీఆర్ డిస్కసింగ్ ద ప్రాపర్ వే ఆఫ్ చెకింగ్ బ్లడ్ షుగర్స్. దేర్ ఆర్ 7 to 8 steps ఇన్ చెకింగ్ ప్రాపర్ బ్లడ్ షుగర్. అవి ఏంటిది అనేది మనం వీ విల్ ఆన్ డిస్కసింగ్. వాట్ ఈస్ ద ఫస్ట్ థింగ్? ఫస్ట్ ఏంటిదంటే ఎక్విప్మెంట్ మనం గ్యాదర్ చేసుకోవాల్సి ఉంటుంది. మనకు కావాల్సిన ఎక్విప్మెంట్ ఏంటంటే గ్లూకోమీటర్ కానివ్వండి, ప్రిక్ చేయడానికి నీడిల్ కానివ్వండి, లాన్సెట్ కానివ్వండి, గ్లూకోమీటర్ స్ట్రిప్, అండ్ క్లీన్ చేసుకోవడానికి ఆల్కహాల్తో ఉన్న కాటన్ స్వాబ్. ఆల్కహాల్తో ఉన్న కాటన్ స్వాబ్ లేకపోయినా కానివ్వండి, యూ క్యాన్ యూజ్ ఎనీ స్టెరిలియం ఆర్ ఎనీ స్టెరిలైజర్ ఫర్ ద స్వాబ్. నెక్స్ట్ ఈజ్ ఎన్ష్యూరింగ్ దట్ ద డివైస్ వర్కింగ్ ప్రాపర్లీ. మన గ్లూకోమీటర్ వర్క్ చేస్తుందో లేదా చెక్ చేసుకొని వీ పుట్ ఇన్ ద గ్లూకోమీటర్ స్ట్రిప్ ఇన్ టు ద glucometer device, and we will be collecting the lancet and alcohol swab. Third thing is cleaning your hands. The two methods లో చేయొచ్చు. ఫస్ట్ థింగ్ ఈజ్ వీ కెన్ వాష్ అవర్ హ్యాండ్స్ ఇన్ వాటర్. సబ్బుతో చేయగడుకున్న తర్వాత వీ కెన్ లెట్ ద ఎయిర్ డ్రై. కొంచెం కంప్లీట్ ఎయిర్ డ్రై అవ్వకుండా మనం ప్రిక్ చేస్తాం అనుకోండి, వాటర్ కంటామినేషన్ వలన ఆ షుగర్ వాల్యూస్ అనేది తప్పు వస్తుంది. సో వన్ థింగ్ ఈజ్ యూ కెన్ వాష్ యువర్ హ్యాండ్స్ అండ్ లెట్ ద హ్యాండ్స్ డ్రై. ఒకవేళ మనం కడుక్కోలేని పరిస్థితి మనం బయట ఉన్నాం అనుకోండి, యూ క్యాన్ టేక్ ఏ ఆల్కహాల్ డిప్డ్ కాటన్ సార్ అండ్ క్లీన్ ద ఫింగర్ క్లీన్ చేసిన తర్వాత కూడా యూ హ్యావ్ టు వెయిట్ టిల్ ద లిక్విడ్ ఆన్ ద హ్యాండ్స్ ఎవాపరేట్స్. అంటే అది ఎవాపరేట్ అయిన వరకు వెయిట్ చేయాలి. ఎవాపరేట్ అవ్వకుండా ప్రిక్ చేస్తాం అనుకోండి, మళ్ళీ మనకి ఎర్రర్నెస్ రిపోర్ట్ వస్తుంది. ఫోర్త్ స్టెప్ ఈజ్ ప్రికింగ్ యువర్ ఫింగర్. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్. ఎందుకు అంటే చాలామంది ఏం చేస్తారంటే నీడిల్తో ప్రిక్ చేస్తారు. వెన్ ఎవర్ దే ఆర్ ప్రికింగ్ విత్ ద నీడిల్స్, వాట్ విల్ హ్యాపెన్ ఈజ్ అంటే వాళ్ళు కొంచెం ఎక్కువ డీప్గా ప్రిక్ చేయడం కానివ్వండి, సూపర్ఫిషియల్ ప్రిక్ చేయడం కానీ చేస్తున్నారు. సూపర్ఫిషియల్ ప్రిక్ చేసినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి బ్లడ్ సఫిషియెంట్ క్వాంటిటీ ఆఫ్ బ్లడ్ రాదు. దెన్ వాళ్ళు ఏం చేస్తారంటే బ్లడ్ రావడం కోసం ఫింగర్ని ప్రెస్ చేస్తారు. ప్రెస్ చేసినప్పుడు ఏమవుతుందంటే బ్లడ్తో పాటు అక్కడ చుట్టుపక్కల ఉన్న లిక్విడ్స్ కూడా బయటకు వస్తాయి మనకి. వెన్ యూ పుట్ ప్రెషర్ పెట్టినప్పుడు ఏమవుతుందంటే వేరే లిక్విడ్స్ వచ్చినప్పుడు వాటిలో షుగర్ వాల్యూస్ డిఫరెంట్ ఉంటాయి. దెన్ ద రిపోర్ట్ విచ్ హ్యావ్ కలెక్టెడ్ ఈస్ రాంగ్. అంటే ఏమవుతుందంటే రిపోర్ట్ తప్పు వస్తుంది మనకి. ఆర్ ఎల్స్ వెన్ ఎవర్ ద పర్సన్ పిక్స్ డీప్ ఇన్ టు ద ఫింగర్, దేర్ ఆర్ ఛాన్సెస్ ఆఫ్ ఫింగర్ ఇన్ఫెక్షన్. సో డీప్ ప్రిక్ కానివ్వండి, సూపర్ఫిషియల్ ప్రిక్ కానివ్వండి, రెండు కూడా మనకి అనుకున్న రిజల్ట్స్ అనుకున్న అడ్వాంటేజ్ ఉంటుంది. సో వీ హ్యావ్ టు ప్రిక్ ఇట్ ఇన్ ద డెప్త్. అయితే వీటి కోసము వీ హ్యావ్ న్యూయర్ టైప్ ఆఫ్ నీడిల్స్ వేర్ ద నీడిల్ విల్ ప్రిక్ ఓన్లీ ఇన్ టు ద రిక్వైర్డ్ డెప్త్. అంటే మనకి ఎంతవరకు కావాలో అంతవరకు ప్రిక్ చేస్తుంది. దట్ వే ద పెయిన్ విల్ బి మినిమైజ్డ్ అండ్ దెర్ విల్ బి నో రాంగ్ రిపోర్ట్స్. ఆల్సో ప్రిక్ చేయాలనుకున్న కూడా నెవర్ పిక్ ఆన్ టు ద టిప్స్ ఆఫ్ ద ఫింగర్. ఎప్పుడైనా సైడ్కి పిక్ చేయాల్సి వస్తుంది. బికాజ్ సైడ్కి దట్ వుడ్ బి లెస్ పెయిన్ఫుల్ అండ్ దెర్ వుడ్ బి లెస్ పెయిన్ ఫర్ ద పేషెంట్. ఆల్సో నెవర్ ప్రిక్ ఆన్ టు అంటే డీప్ ఎప్పుడు కూడా ప్రిక్ చేయదని చెప్తాం. బికాస్ దట్ ఆల్సో ఇన్ఫెక్షన్స్ అనేవి ఎక్కువ అవుతుంటాయి కాబట్టి. సో సైడ్ ఆఫ్ ద ఫింగర్ విత్ ప్రీ డిఫైన్డ్ అడ్వాన్స్డ్ ఏరియాస్ ప్రిక్ చేసుకుంటే దాని మీకు పెయిన్ తక్కువ ఉంటుంది. దట్ ఈస్ హౌ యూ ప్రిక్ ద ఫింగర్. నెక్స్ట్ కలెక్టింగ్ ద బ్లడ్. ఎప్పుడన్నా చూడండి, ఆ బ్లడ్ని కలెక్ట్ చేసుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా కలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఆ బ్లడ్ కనుక ఈ స్ట్రిప్ కనుక రబ్ అయ్యి అంటే రుద్దుకుందనుకో, స్మియర్ అయిందనుకోండి, వీ మే నాట్ గెట్ ప్రాపర్ రిజల్ట్స్. సో దాని పక్క నుంచి తెచ్చి పెట్టామనుకోండి, ఆటోమేటిక్గా బ్లడ్ ఒక చుక్క దానికి టచ్ అయిందనుకో అది లోపలికి వెళ్ళిపోయి దట్ విల్ షో అస్ ద రికార్డింగ్. మీరు దాన్ని కంప్లీట్ డిప్ చేయడం కానీ అట్లాంటి చేయాల్సిన అవసరం లేదు. యూ పుట్ ద గ్లూకోజ్ స్ట్రిప్ టు ద అటాచ్, అంటే దాన్ని స్లైడ్ తగిలించారనుకోండి, ఆ బ్లడ్ అనేది లోపలికి వచ్చేస్తుంది. దాన్ని ఆటోమేటిక్గా ద మెషిన్ విల్ రికార్డ్. ఆఫ్టర్ ద డిస్ప్లే వచ్చిన తర్వాత ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక డైరీలో రాసి పెట్టుకోవాల్సి వస్తుంది. ఏ రోజు చూసాము, ఏ టైంకి చూసాము, తినకముందా, తిన్న తర్వాత ఎంతసేపు తర్వాత. అంటే మనం అది ఎంత ప్రాపర్గా స్టోర్ చేసుకుంటే డాక్టర్స్కి దాన్ని ఇంటర్ప్రిట్ చేయడానికి అంత ఈజీ అవుతుంది, మీకు అంత ట్రీట్మెంట్ అంతా మెరుగవుతుంది. మీరు తిన్న తర్వాత 1.5 hours తర్వాత తీసారా, 2 hours తర్వాత తీసారా, లేదు ర్యాండమ్ బ్లడ్ షుగరా, ఫాస్టింగ్ బ్లడ్ షుగర్సా, ఏ టైంలో ఎంత ఉన్నాయి అనేది డాక్టర్స్కి ఒక బెటర్ పిక్చర్ వస్తుంది. దట్ వే దే క్యాన్ టైటర్ ద ఇన్సులిన్ ప్రాపర్లీ. అండ్ తర్వాత డిస్పోజింగ్. వెన్ ఎవర్ యూ ఆర్ డిస్పోజింగ్ ఆఫ్ ద నీడిల్స్ ఆల్సో ప్లీజ్ బీ కేర్ఫుల్. ఏముందంటే చాలామంది ఏముందంటే ఆ నీడిల్ టిప్ని అలానే డస్ట్బిన్లో పడేయడం కానివ్వండి, లేకపోతే లాన్సెట్ అంటే డిస్పోజ్ చేయడం కానీ చేస్తారు. అలా చేసినప్పుడు ఏమవుతుందంటే ద ఛాన్సెస్ ఆఫ్ అంటే అవి అంటే మిగతా వాళ్ళకి ఎవరికైనా హ్యాండిల్ చేస్తున్న వాళ్ళకి ఇంజురీ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ప్లీజ్ బీ కేర్ఫుల్.